జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు గోడం గణేష్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆదివాసీలు ఒక పక్క బంద్కు పిలుపునివ్వగా ఊట్నూరు మండల కేంద్రంలో పర్యటించడానికి మంత్రి సీతక్క ఈ నెల 21న రానున్నారు. రేపటి తెలంగాణ రాష్ట్ర బంద్ను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఆదివాసీల ప్రజలు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బుద్ధిజీవులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బంద్కు సహకరించి బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే జైనూరులో జరిగినటువంటి అవామనీయ ఘటన వల్ల ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్యాయత్నానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మగ్దుమ్ను వెంటనే ఉరితీయాలని, అదేవిధంగా 170 పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ జైనూరు ఘటన జరిగిందో అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, గవర్నర్ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర గవర్నరు వెంటనే జోక్యం చేసుకొని ఆ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి ఎస్కే మగ్దుమ్ను వెంటనే ఉరితీయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఈ యొక్క నిర్లక్ష్య ధోరణికి నిరసనగానే రేపటి బంద్ కొనసాగుతున్నది. కాబట్టి ఈ బంద్లో చిరు వ్యాపారులు, వాణిజ్య, వర్తక, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున యావత్ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.